జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామాయ నమః. శ్రీ హనుమత్పరబ్రహ్మణే నమః. శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాసనం ఆశ్రయాభైరాతారం ఆంజనేయం నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఇకపోతే దేవుణ్ణి ఎలా పూజించాలి, ఏ వారం పూజించాలి, ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మొట్టమొదటి సమాధానంలోకి వస్తుంది. దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ వారం పూజించాలి అనేది కాదండి. ముందు తల్లిదండ్రులను కనుక మనం పూజించినట్లయితే, ఆదరించినట్లయితే, ప్రేమగా వాళ్ళతో ఉన్నట్లయితే మిగతా విషయాలన్నీ వాళ్ళు చూసుకుంటారండి. ఇకపోతే మనం ఏ దేవుణ్ణి ఆరాధించాలి, కొంతమంది ఆదివారం కాగానే ఆదిత్య హృదయ పారాయణం, సూర్యుడికి సంబంధించి స్తోత్రాలు చేస్తారు. సోమవారం కాగానే శివుడు, మంగళవారం కాగానే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, బుధవారం కాగానే రాముడు లేదా అయ్యప్ప స్వామి ఇలా చేస్తూ ఉంటారు. గురువారం కానీ రాఘవేంద్ర స్వామి కానీ లేకపోతే రాముడు కానీ, శుక్రవారం లక్ష్మీ అమ్మవారు దుర్గా, శనివారం వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే మళ్ళీ శివుడు కానీ ఆంజనేయ స్వామి కానీ అర్చిస్తుంటారు. ఇలా కాదు, మన కులదేవత ఎవరైతే ఉన్నారో, మన పూర్వులు, మనకంటే ముందు మన ప్రాచీన మన పితృదేవతలు, మన తల్లిదండ్రులు ఏ దేవతనైతే అర్చించారో ముందు ఆయన్ని 365 రోజులు అర్చించాలి. 365 రోజులు ఆరాధన చేయాలి. మన కులదేవతారాధన, పితృదేవతారాధన, కులదేవతారాధన నిత్యం కనుక చేసినట్లయితే ఇంకా వేరే అన్య దేవతారాధన అవసరం లేదు. మన వంశీకులు పూర్వం నుంచి రాముడిని అర్చిస్తున్నారు, రాముడిని అర్చించాలి విధిగా. మన పూర్వీకులు ఏ విధంగా సంవత్సర కాలం పాటు వాళ్ళకు ఉత్సవాలు చేసేవారు, రాముడికి పండుగలు, సంబరాలు, జాతరాలు చేసేవాళ్ళు, ఆరాధ్యతలు చేయండి. మళ్ళీ కొత్తగా దేవతార్చన కానీ కొత్త దేవుళ్ళు కానీ అర్చించవద్దు. దానివల్ల ఫలితాలు రాలేదని అసంతృప్తి చెందవద్దు. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి సాక్షాత్ ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులను, వాళ్ళను ఆరాధించకుండా, వాళ్ళని ఆదరించకుండా మీరు ఎన్ని చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఫలితం ఇవ్వ. కనుక ముందు పితృదేవతారాధన, తల్లిదండ్రులను అర్చించండి, ఆదరించండి. ఆ తర్వాత మీ కులదేవతారాధన చేయండి చాలు. వారానికి ఒక దేవుళ్ళు అవసరం లేదు. ఈ విధంగా చేసుకున్నట్లయితే జీవితంలో పితృదేవతల అనుగ్రహం ద్వారా భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. తద్వారా కుటుంబ ఉన్నతి జరుగుతుంది, సకల సంపదలు కలుగుతాయి. జై శ్రీరామ్.